మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారం చేతిలో ఉందని క్వాడ్స్ గనుల్లో ఇష్టాప్రకారం దోచేశారని కేసు నమోదైంది. అయితే గతంలో చేసిన అరాచకాలే ఆయన్ని కేసుల రూపంలో వెంటాడుతుండడం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. ఆయనకి కేసుల ఉచ్చు రోజు రోజుకు బిగుస్తుంది. ఆ క్రమంలో ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్లు వరుసగా వేస్తున్నప్పటికీ అవి వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. ఇక దాంతో కాకాణికి బెయిల్ వస్తుందా లేక మరికొన్ని నెలలు జైలు జీవితం తప్పదా అని ఆయన అనుచర వర్గం తెగ టెన్షన్ పడిపోతుందట. వైసీపీ ప్రభుత్వంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి చివరి 2 ఏళ్లు మంత్రిగా పెత్తనం చెలాయించారు. అధికారం చేతిలో ఉందని, అడిగేవారు లేరని, ఆయన చేసిన అవినీతి అక్రమాలు అంతా ఇంతా కాదని, అమాయకులను అభాగ్యులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని కాకాణిపై ఆరోపణలున్నాయి. అప్పుడు చేసిన పాపాలే ఇప్పుడు శాపాల్లా వెంటాడుతున్నాయని సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పదే పదే మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక కాకాణి చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపెడుతూ కేసులు నమోదవుతుండటంతో మాజీ మంత్రి ఉక్కిరిబిక్కిరవుతున్నారట. మంత్రిగా 2 ఏళ్లపాటు ఆయన చేసిన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు అంతా ఇంతా కాదని సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికారం అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోచేశారని ఆరోపణలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో మాజీ మంత్రి కాకాణి అరెస్టై బెయిల్ లభించక ఉక్కిరిబిక్కిరవుతున్నారట. పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం భారత్ మైన్స్ లో లీజ్ ముగిసినా అక్రమంగా చొరబడి మైనింగ్ చేయించారని కాకాణిపై అభియోగాలున్నాయి. సుమారు 250 కోట్ల మేర క్వార్ట్స్ ని కొల్లగొట్టారని, అక్కడి గిరిజనులను బెదిరించి పేలుడు పదార్థాలు ఉపయోగించారన్న ఆరోపణలతో పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దాంతో విచారణకు హాజరవ్వాలని పోలీసులు కాకాణికి 3 సార్లు నోటీసులిచ్చే ప్రయత్నం చేశారు. కానీ కాకాణి నోటీసులకు స్పందించలేదు. దాదాపుగా 3 నెలలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు అరెస్టయ్యారు. అరెస్టు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన కాకాణి పప్పులు మాత్రం ఉడకలేదు. పోలీసులకు దొరకకుండా పరారై 2 తెలుగు రాష్ట్రాలను దాటేసిన కాకాణి బెంగుళూరులో దాక్కున్నారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న పోలీసులు దాన్ని ఉపయోగించి తప్పించుకు తిరుగుతున్న కాకాణిని పోలీసులు చివరకు బెంగుళూరు శివారు ప్రాంతంలో మే 25న అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలో కాకాణికి వెంకటగిరి కోర్టు రిమాండ్ విధించింది. అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊహించని షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పోలీసుల విచారణ పూర్తయి ఆయనపై తాజాగా మరో 2 కేసులు నమోదయ్యాయి. సర్వేపల్లిలో తన రాజకీయ ప్రత్యర్థి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసభ్యకరమైన మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టులు చేశారని సోమిరెడ్డి అనుచరుడు మేకల సురేంద్ర ఫిర్యాదు మేరకు గుంటూరు సిఐడి అధికారులు జనవరిలో కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్తో 2 రోజుల క్రితం కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న కాకాణికి గుంటూరు సిఐడి కోర్టు మరోసారి రిమాండ్ విధించింది. ఇక కృష్ణపట్నం పోర్టులో అనధికార టోల్గేట్ ఏర్పాటు చేసి కోట్లు వసూలు చేశారని తాజాగా వెలుగులోకొచ్చింది. అంతేకాకుండా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్వేపల్లి రిజర్వాయర్ వద్ద రావెల్ కొల్లగొట్టారన్న అభియోగాలతో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇలా తవ్వే కొద్దీ ఆయన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయట. కృష్ణపట్నం పోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన అనుచరగణం సాగించిన అక్రమ దందాలు విచారణ అధికారుల్నే ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయట. కృష్ణపట్నం పోర్టులో వాహనాల రవాణాపై కాకాణి బృందం పెత్తనం చేస్తూ అనధికార టోల్గేట్తో 5 ఏళ్లలో 40 కోట్ల వరకు పిండుకున్నట్లు పోలీస్ దర్యాప్తులో తేలిందట. కాకాణి ఆయన అనుచరుల నిర్వాకాలతో ఎగుమతి దిగుమతుల కంపెనీలు చెన్నై పోర్టుకు తరలిపోయాయట. దాంతో కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కంటైనర్ టెర్మినల్ను ఎత్తివేసిందంటున్నారు. ఈ నేపథ్యంలో కాకాణిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతుండటం, వరుస కేసులతో కాకాణి ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
For more videos like this, subscribe Big TV channel.